ప్రియ క్రైస్తవ సహోదరులారా, పోయినసారి కుటుంబము క్రైస్తవ వివాహాలు అనేటువంటి దానిలో మనం వివాహ సమ్మతి గురించి, తర్వాత భార్యాభర్తల యొక్క సమ్మతి గురించి మనం తెలియజేసాం. వివాహం అయిన తర్వాత మరి ఇంకా మనం చూడాల్సింది ఏమిటంటే సంతానం. ఈ సంతానం కలగటం, ఆ సంతానం ద్వారా ప్రభు మెచ్చుకోవటం, ఆ సంతానం మరి దేవుని యొక్క ఆశీర్వాదం పొందటం అనేది మనం చూద్దాం. ఈ మనిషి జీవితంలో ముఖ్యంగా కావాల్సినవి ఏమిటంటే కీర్తి, విద్య, బలం, విజయం, సంతానం, బంగారం, ఐశ్వర్యం, సుఖం, సద్గంధం, అందం, విజ్ఞానం, యవ్వనం, సహనం, ధైర్యం, ఆరోగ్యం, దీర్ఘాయుషు అనేవి మానవుడు ఎక్కువగా మనం కోరుకుంటూ ఉంటాడన్నమాట. తండ్రి ఈ భాగ్యాలను కలిగి ఉండాలని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. వీటన్నిటిలో సంతానం అనేది చాలా శ్రేష్టమైనది. ఈ పైన చెప్పినటువంటి వాటిలేది కీర్తి, విద్య, బలం, విజయం, బంగారం, ఐశ్వర్యం, సుఖం, సద్గ్రంథం, అందం, విజ్ఞానం, యవ్వనం, సహనం, ధైర్యం, ఆరోగ్యం, దీర్ఘాయుష్ అనేటువంటి వాటిల్లో కల్లా ముఖ్యమైనది సంతానం. ఈ లోకంలో జన్మిస్తున్న ప్రతి బిడ్డ ఒక మంచి సందేశాన్ని తెస్తుంది. దేవుడు మానవుని, ఒక మనిషిని భూలోకానికి పంపిస్తున్నాడు, సృష్టిస్తున్నాడంటే అతని ద్వారా ఏదో ఒక ప్రణాళిక ఉంది, మానవాళికి ఏదో మేలు ఉంది, దేవుడి యొక్క కార్యక్రమం ఏదో ఉంది. దానివల్ల మరి మనిషి తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, తాను ఇచ్చినటువంటి పనిని నెరవేర్చాలి. చూడండి, మరి ఇన్ని వస్తువులు కనిపెట్టాడంటే దేవుని యొక్క కృపే. మరి మనిషి ఏం చేస్తున్నాడు అంటే ఒకరిని డాక్టర్ గాను, ఒకరు ఇంజనీర్ గాను, ఒకరు టీచర్ గాను, రకరకాలుగా వృత్తులు చేసి రండిరా బాబు అని చెప్పేసి దేవుడే పంపిస్తున్నాడు, దేవుడే అవన్నీ కూడా ఇస్తున్నాడు. కాబట్టి ఆది దేవుడు ఇంకా మానవునిపై తన నమ్మకాన్ని కోల్పోలేదు అని శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారు. చిన్న బిడ్డలను నా యొద్దకు రానియండి, వారలకు ఆటంకపరచవద్దు అని ఏలైనా అట్టివారిదే పరలోక రాజ్యమని మన ప్రభువారు మత్తయి సువార్త 19వ అధ్యాయము 14వ వచనంలో చెప్పడం అనేది జరుగుతుంది. వివాహం యొక్క గొప్ప బహుమతి సంతానం, వారసత్వం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది. ఈ దైవ వాక్కు ఆది తల్లిదండ్రులకు దేవుడిచ్చిన దీవెన మరియు ఆజ్ఞ కూడా. దేవుడు అవ్వ ఆదాన్ని సృష్టించి ఆశీర్వదించి మీరు భూమి మీద ఫలించి విస్తరించండి, సంతానాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పి ఆశీర్వదిస్తాడు. అది దేవుని యొక్క దీవెన. మొదటి సంతానం కలిగినప్పుడు కూడా అవ్వమే ఉంటుంది, దేవుని కృప వలన నేను ఒక మనిషిని సంపాదించి తిని అని ఆవిడ చాలా సంతోషపడుతుంది కూడా. ఈ ఆజ్ఞను నెరవేర్చే బాధ్యత కలిగిన తల్లిదండ్రులు దేవుని సృష్టి కార్యంలో భాగస్వాములు అవుతారు. దేవుడు సృష్టించాడు, అవ్వను ఆదాన్ని సృష్టించాడు, ఆదాము అవ్వని ఇద్దరిని సృష్టించి మరి సృష్టి అనేది ఒక్కసారే దేవుడు చేస్తాడు. పద్దాగా సృష్టించడం అనేది ఉండదు, అది రీసైక్లింగ్ అవుతుంది. కాబట్టి ఆ సృష్టి కార్యం మళ్ళీ ఏం చేయాలి, భార్యాభర్తలు చేస్తూ ఉంటారు. భార్యాభర్తలు వివాహమైన తర్వాత సృష్టి కార్యంలో పాల్గొంటే సంతానం అనేది కలుగుతుంది. ఒక భార్యాభర్తలే కాదు, మరి పశువులు, జంతువులు, పక్షులు అన్ని కూడా సృష్టి కార్యంలో పాల్గొంటేనే అభివృద్ధి చెందేది. సృష్టి అభివృద్ధి చెందుతుంది, సంతాన అభివృద్ధి చెందుతుంది. తద్వారా దేవుని మహిమపరుస్తున్నారు, దేవుని మహిమపరిచేవాడు అవుతాము. అందుకనే గొడ్రాలు అనేవాళ్ళు ఎంత బాధపడతారో, పిల్లలు లేని వాళ్ళు దేవుని మొక్కుకుంటారు, మొక్కని ప్రదేశం ఉండదు. మరి ఇప్పుడైతే హాస్పిటల్ తిరగటం, సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటు చేసి మీకు సంతానాన్ని మేము వచ్చేటట్లు చేస్తామని చెప్పేసి చాలా హాస్పిటల్ ఉన్నాయి. మరి పూర్వకాలంలో అయితే
దేవుడే ఇచ్చేవాడు. ఉపవాసాలు ఉండేవాడు, ప్రార్థన చేసేవాడు, మొక్కుకునేవాడు. ఆ రకంగా దేవుని కృపతో సంతానాన్ని పొందేవారు. ఆధునిక కాలంలో శ్రీసభ సంఖ్య 50. బిడ్డలు దంపతుల యొక్క ప్రతిరూపాలు, నిరంతరమైన వివాహ ఐక్యతకు సజీవ చిహ్నాలు. ఈ బిడ్డలు వీళ్ళ ప్రతిరూపాలు, భార్యాభర్తలు దంపతుల యొక్క ప్రతిరూపాలు. చూడండి, బిడ్డలు పుట్టగానే ఎవరి పోలిక వచ్చింది చూడండి. అమ్మ పోలిక, నాన్న పోలిక, ఎవరి పోలిక, ఎవరి ప్రతిరూపం ఉంది అని చెప్పేసి మరి చూస్తూ ఉంటారు. మనమైతే మరి దేవుని ప్రతిరూపాలం. మానవుడు దేవుని యొక్క ప్రతిరూపం. తన పోలికలో దేవుడు సృష్టించాడు ఆదాముని, తన పోలికలో సృష్టించానని చెప్పేసి బైబిల్ చెప్తోంది. కాబట్టి మనం కూడా దేవుని పోలికలో ఉన్నాము. దేవుడు ఏ రకంగా ఉన్నాడో, కాళ్ళు చేతులు ముఖం ముక్కు కళ్ళు కలిగి ఉన్నాడో ఆ రకంగానే మానవుడు కూడా ఉన్నాడు. దేవుని ప్రతిరూపాలు. బిడ్డలు కూడా మరి ఆది తల్లిదండ్రుల యొక్క సజీవ చిహ్నాలు, సజీవ ప్రేమ ఫలాలు. కుటుంబ జీవితం సంఖ్య 14లో ఉంటుంది. భర్త తాను భార్యకును, భార్య భర్తకును నిండు మనసుతో అర్పించుకున్నప్పుడు ఉద్భవించే ఫలం బిడ్డ. ఒకరినొకరు అనురాగంతో నన్ను మనసును శరీరాలని అర్పించుకున్నప్పుడు వాళ్ళిద్దరికీ కలిగేటువంటి ప్రతిఫలమే ఈ సంతానం, ఈ బిడ్డ. కాబట్టి వైవాహిక దాంపత్య జీవితం రెండు వైపులను, రెండు కోణాలను కలిగి ఉంది. రెండు వైపులు రెండు కోణాలను కూడా కలిగి ఉంటుంది. ఒకటి భార్య భర్త ప్రేమ వలన ఐక్యమవటం, రెండవది బిడ్డల్ని కనటం. భర్త ప్రేమలో ఐక్యమైపోవటం, రెండవది బిడ్డల్ని కనడం భార్య బాధ్యత. ఈ రెండింటిని ఒకదానికి నుండి మరొకటి దాన్ని విడదీసి చూడకూడదు. కాబట్టి ఈ బిడ్డల యొక్క కలగటం అనేది దేవుని యొక్క ఆశీర్వాదమే. పెండ్లైన తర్వాత అడుగుతారు, ఏమ్మా ఏమైనా విశేషమా, మరి కడుపు పండిందా, గర్భం పండిందా అని అంటారు. పండిందా అంటే ఏంటంటే బిడ్డ మరి నీకు వస్తున్నాడా, గర్భం ధరించావా లేదా. ఇవి సంతోషకరమైనటువంటి వార్తలు తెలుసుకుంటానికి భార్యాభర్తల్ని అడుగుతూ ఉంటారు, నవదంపతుల్ని అడుగుతూ ఉంటారు. సంతానం మరి ఎవరైనా సరే మనం పలకరించాలంటే పూర్వకను ఏమండి బాగున్నారా, పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. కానీ బాగున్నారా, ఎన్ని ఎకరాలు సంపాదించావు, ఎంత ఆస్తి ఉంది, ఎన్ని బిల్డింగులు కట్టావు ఎవడని అడుగుతాడా? పొరపాటుని కూడా అడగడు. అడిగితే వారా నీకెందుకు, నేను ఎంత సంపాదించినట్టు. అది కాదు, పిల్లలు ఉండారా, ఎంతమంది పిల్లలు, బాగున్నారా, సంతానం, ఇవి అడుగుతారు. ఎందుకంటే ఆ సంతానమే తల్లిదండ్రులకి పేరు తెచ్చిపెట్టేవాడు. కుమారుడు తండ్రికి పేరు తెచ్చిపెట్టాడు. పలాని వాని కుమారుడు క్రికెట్లో చూసేవాడు, వరల్డ్ కప్ కొట్టాడు. దేవుని కృప. ఎవరి కుమారుడు, ఎవరి కొడుకు, ఏ ఊరు అనేది చెప్పుకుంటారు. వరల్డ్ కప్ కొట్టాడు, పెద్ద ఆఫీసర్ అయ్యాడు, కలెక్టర్ అయ్యాడు, గొప్ప వ్యక్తి అయ్యాడు అనేది తల్లిదండ్రులకి పేరు వస్తుంది. తల్లిదండ్రులకు పేరు రాగానే తల్లిదండ్రులు ఏం చేస్తారు, భగవంతునికి స్తోత్రం చెప్తారు. స్తోత్రం అయినా నీ దయ వల్ల నాకు మంచి సంతానం ఇచ్చావు, మంచి పేరు వచ్చిందని చెప్పేసి ప్రభువుకి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటారు. అది విశేషం అన్నాడు. దేవుని యొక్క గొప్ప బహుమానం అది, ఆశీర్వాదం సంతానం అనేది. కాబట్టి అత్యవసరమైన వైవాహిక లక్షణాలు ఏమిటాయంటే, వివాహం యొక్క అత్యవసరమైన లక్షణాలు రెండు. అవి ఒకటి ఏకత్వం, రెండు నిరంతరత్వం. ఇది శ్రీసభ చట్టం 1056లో ఉంటుంది. ఏకత్వం నిజమైన వైవాహిక ప్రేమ. ఒకడు ఒకటే మధ్యన మాత్రమే ఉండగలదు. ఈ భార్యాభర్తల ఇద్దరి మధ్యన మాత్రమే వైవాహికమైనటువంటి భార్యాభర్తల ప్రేమ, అనురాగం ఉంటుంది. వారి సమ్మతము, నేను నిన్ను నా జీవితం అంతయు ప్రేమించేదను, నిన్ను మాత్రమే ప్రేమించేదను అని ప్రమాణం చేసుకుంటారు. జీవితకాలం అంతా కూడా బ్రతికున్నంత వరకు ఒకరికి ఒకరు ప్రమాణాలు చేసుకుంటారు, నిన్ను ప్రేమిస్తానని.
క్రైస్తవ దంపతుల విశ్వాస ప్రమాణం ఏమిటంటే ఒకే భార్యను లేదా ఒకే భర్తను విశ్వసిస్తున్నాను. ఒకే భార్య, ఏకపత్ని, ఒక భార్యనే కలిగి ఉండటం. కాబట్టి క్రైస్తవ వివాహము ఏకపత్ని వ్రతము అంటే ఒకే భార్య ఒకే భర్తను లేదా ఒకే భర్త ఒకే భార్యను కలిగి ఉండటం. అంతేగాని అది బహుభార్యతత్వం లేదా బహుభర్తృత్వాన్ని అంగీకరించదు, అది రద్దు చేస్తుంది. క్రైస్తవ వివాహం అంటే చనిపోయేంత వరకు, పెళ్లి చేసుకుని చనిపోయినంత వరకు వాళ్ళిద్దరే ఉండాలి. కానీ మరి ఇంకొక స్త్రీ సాంగత్యం కానీ పురుషుడి సాంగత్యం కానీ ఇవి ఉంటే అది అపవిత్రం కింద వస్తుంది. క్రైస్తవ వివాహంలో అలా ఉండడానికి వీల్లేదు. ఈ మాంగళ్యంలో మనం 3 ముళ్ళు కూడా వేస్తాం. క్రైస్తవ వివాహంలో 3 ముళ్ళు కూడా వేస్తాం. కొంతమంది ఉంగరాలు మార్చుకుంటారు, కొంతమంది దండలు మార్చుకుంటారు. మరి ముఖ్యంగా 3 ముళ్ళు మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం 3 ముళ్ళు వేస్తూ ఉంటారు. ఈ 3 ముళ్ళు ఏమిటాయంటే 1 దేవుడు, 2 తల్లిదండ్రులు, 3 భర్త. ఈ ముగ్గురికి మాత్రమే స్త్రీ లోబడి ఉంటుంది. మొదటి 3 దేవుడికి, 2వ 3 తల్లిదండ్రులకి, 3వ 3 భర్తకి. ఈ ముగ్గురికి మాత్రమే స్త్రీ లోబడి ఉంటుంది. మనో వాక్కాయం కర్మణ అనగా మనస్సు, మనో అంటే మనస్సు, వాక్ అంటే పలుకులు, కర్మ అంటే చేతలు అనే 3 భర్త భార్యను తప్ప వేరే పరస్త్రీని తలంచకూడదు. కాబట్టి 3 ముడులు భార్యను మాత్రమే కాదు భర్తను కూడా లోబడి చేస్తాయి. మరి ఇక నిరంతత్వం. వివాహము యొక్క మరో లక్షణము నిరంతత్వం. నిజమైన వివాహము ద్వారా వధూవరులు దంపతులై ఏకమైన తర్వాత ఆ వివాహాన్ని దంపతులు కానీ న్యాయస్థానం కానీ ఎడగొట్టేందుకు వీలు లేదు. దేవుడు జతపరిచినటువంటి దాన్ని మానవుడు వేరు చేయకూడదు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు అయిన తర్వాత వాళ్ళని ఎవరు కూడా విడకట్టకూడదు, వీలు లేదు. క్రైస్తవ వివాహానికి అసలు విడాకులు లేవండి, విడాకులు లేవు క్రైస్తవులు కూడా. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ క్రైస్తవులు కూడా దేశ పౌరులై ఉన్నందున, భారతదేశంలో పౌరులై ఉన్నందున కాబట్టి దేశీయ చట్టం విడాకులు మంజూరు చేయవచ్చు. ఈ చట్ట ప్రకారం అయితే దేశీయ చట్టము కోర్టుకు వెళ్తే కోర్టు ద్వారా వీళ్ళు విడాకులు తీసుకోవచ్చు. క్రైస్తవత్వం ప్రకారం అయితే విడాకులు లేవు. దేశీయ చట్టం ప్రకారం అయితే విడాకులు పొందవచ్చు. కానీ మతపరంగా విడాకులకు అనుమతి కానీ అంగీకారము కానీ అనుమతి కానీ ఉండదు. క్రైస్తవ మత ప్రకారంగా ఎవరు కూడా విడాకులు, ఏ గురువు కూడా విడాకులు ఇవ్వడు, అనుమతి లేదు. వెళ్తే కోర్టుకు వెళ్ళండి, మేము మాత్రం మీకు విడాకులు ఇచ్చే అధికారం మాకు లేదు. ఎందుకంటే నిజమైన ప్రేమ శాశ్వతమైనది, నిరంతరమైనది, నిబంధనలు లేనిది, మారనటువంటిది. కేవలం మరణం మాత్రమే వివాహ ప్రమాణాన్ని విడదీయగలదు. ఎప్పుడయ్యా విడిపోయి అంటే చావులోనే, మరణంలోనే. భర్త ముందు చచ్చిపోతే భార్య ఒంటరిగా ఉంటుంది, భార్య చనిపోతే భర్త ఉంటుంది. వీళ్ళు కూడా జీవితాంతం వేరే వివాహం లేకుండా ఉండవలసిందే. అదే వీళ్ళిద్దరిని విడదీసేది, మరణం ఒక్కటే వీళ్ళిద్దరిని విడదీసేది. కానీ మరి ఈ మత ప్రకారం విడదీయడానికి అర్హత అనేది లేదు. కానీ ఇప్పుడు మరి భారతదేశంలో ఉంటున్నాం, చట్ట ప్రకారం నడుచుకోవాలి కాబట్టి ఆ దేశీయ చట్టం ప్రకారం కోర్టుకు వెళ్ళి విడాకులు కూడా పొందుతున్నారు, పొందగలరు. యేసుక్రీస్తుకు శ్రీ సభకు లేదా సంఘానికి మధ్య గల ఒడంబడికను ఏ విధముగా ఎవరో విడదీయలేరు, అదేవిధంగా భార్యాభర్తల మధ్య గల వివాహ ఒడంబడికను కూడా ఎవరో విడదీయలేరు. ఇది మలాకి గ్రంథము 2వ అధ్యాయము 13-16 వచనాల్లో చూస్తే తెలుస్తుంది. అదేవిధంగా యోహాను సువార్త 28వ అధ్యాయము 20 వచనంలో కూడా మనకి కనిపిస్తుంది. ఆయన తన వారితో చేసిన ఒడంబడిక నూతన నిత్య ఒడంబడిక, లోకాంత్యములకు సర్వదా నేను మీతో ఉండును. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనంలో. ఆ విధంగానే దేవుడు జతపరిచిన జంటను మానవ మాతృలు వేరుపరచకూడదు.
మత్తయి సువార్త 19 అధ్యాయము 6 వచనంలో ఉంటుంది. అని యేసు వివాహ నిరంతర్యాన్ని గురించి వ్యక్తపరిచినాడు. క్రైస్తవ వివాహ చట్టంలో విడాకులకు అనుమతి లేనే లేదు. కాబట్టి జీవిత కాలము వారి ఇరువును కలిసి జీవించవలసిందే. జీవిత కాలం వరకు వాళ్ళు మరి ఉండాల్సిందే. అందుకనే మరి దేవుడు యేసు ప్రభు వారు చెప్తారు, భార్య తప్పు చేసిందనుకో ఎన్నిసార్లు క్షమించాలి ప్రభా? 7 సార్లు అంటే 7 సార్లు కాదు, 72 సార్లు కూడా నువ్వు క్షమించాలి అని ప్రభు చెప్తాడు. 72 సార్లు కాడ. మోషే ధర్మశాస్త్రంలో అయితే మరి విడాకులు ఉంది పాత నిబంధనలు. అయితే యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత దేవుడు జతపరిచిన దాన్ని మానవుడు వేరు చేయకూడదు, జీవితాంతం కలిసి ఉండాలి. మరి ఏం చేయాలి అని పట్టుబడింది, విచారం చేస్తుందంటే క్షమించు. ఎన్నిసార్లు? 72 సార్లు అయినా క్షమించు. ఎందుకంటే నువ్వు విడాకులు ఇచ్చేస్తున్నావు, నువ్వు రెండో పెళ్లి చేసుకుంటావు. ఆ అమ్మాయి కూడా విడాకులు పొంది నీ దగ్గర వివాహం చేసుకుంటాకు వచ్చినప్పుడు మరి ఇంకొక భర్తతో కాపురం చేసిందే కదా, ఆ అమ్మాయితోనే నువ్వు పెళ్లి చేసుకుంటావా? మరి అదే మొదటి భార్యను నువ్వు క్షమించేసి వదిలేస్తే జీవితాంతం నీకు రుణపడి ఉంటుంది. నా భర్త ఎంత మంచివాడండి, నన్ను క్షమించాడు అని చెప్పేసి హత్తుకుని అంటుకుపోయి తన తప్పు తెలుసుకుని ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో ప్రభువు విడాకులు వద్దయా, చనిపోయేంత వరకు కలిసిమెలిసి ఉండండి, ఒకరి తప్పులు ఒకరు క్షమించండి, ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి జీవించండి అని ప్రభువు ఉద్బోధ చేస్తాడు, చక్కని బోధ చేస్తాడు. కాబట్టి క్రైస్తవ్యం ప్రకారము విడాకులు అనేది లేదు. మరణం ఒక్కటే వారిని వేరు చేయగలదు అని చెప్పేసి శ్రీసభ చట్టం కూడా తెలియజేస్తుంది. శ్రీసభ చట్టం 1141లో మనం చూస్తాం. కాబట్టి ఈ రకంగా వివాహం అనేది ఎంతో గొప్పది, ఎంతో మరి దైవం యొక్క ఆశీర్వాదంతో కూడుకున్నది. దేవుడు ఆశీర్వదించింది, దేవదూతలు కూడా ఆశీర్వాదాలు ఇస్తారు. ఆ వివాహ సమయంలో మరి దేవుడు దేవదూతలు అక్షంతలేసి మరి ఆశీర్వదిస్తారు. వాళ్ళ పుణ్య దంపతులు అంటారు. ఈ రకంగా చూడండి, ఇప్పుడు చీటికి మాటికి పెళ్ళైన నెలకే 2 నెలలకే కోర్టులకు ఎక్కేయటం, మరి పరాయి మగాడు మోజులో పడి మరి వాడిద్దరు కలిసి భర్తను చంపేయటం, మరి భార్యను చంపేయటం. ఈరోజే నేను చూసా పేపర్, ఒక భర్త అనారోగ్యంతో ఉన్నాడు. అనారోగ్యంతో ఉంటే వాడి మీద భార్య ఏం చేసింది, 60 లక్షలు ఇన్సూరెన్స్ కట్టేసేసి వాడు ఇంకా చావట్లేదని చెప్పేసి లారీతో గుర్తించి చంపేస్తుంది డబ్బు కోసం. అది పోలీసులకు అనుమానం వచ్చి చూస్తే ఈవిడ చేసినటువంటి పని. ఇలా ఎన్నో దురాగతాలు, భర్తలను చంపేయటం, భార్యలను చంపేయటం, బిడ్డలు అడ్డంగా ఉన్నారని చెప్పి బిడ్డల్ని మరి చంపేసేయటం, తన శరీర సౌఖ్యానికి అడ్డంగా ఉన్నారని బిడ్డలను తీసుకెళ్లి కాలువలో పడేయటం, చంపేయటం, రకరకాలుగా కృత్యాలు చేస్తున్నారు. సైతాను పనులు, చీకటి పనులు చేస్తున్నారు. ఇది మానవుడు చేయదగినటువంటి పనేనా? చేయొచ్చా? అలా చేయకూడదు. కాబట్టి మరి వివాహ దాంపత్యము నిజంగా గుర్తెరిగి చేసుకుంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రమాణం చేసుకున్న ప్రకారం వ్యాధి ఎందును, బాధ ఎందును, కష్టమందును నేను నీకు తోడై ఉంటాను, వృద్ధాప్యమందును. యవనంగా ఉన్నప్పుడు ఎవరి పని వాడు చేసుకునేటప్పుడు కాదు, కానీ భర్తకి భార్య సహకారం వృద్ధాప్యంలో ఉన్నప్పుడే ఒకరికి ఒకరు సహకరించుకోవాలి. ప్రతి వాడికి 60 సంవత్సరాలు దగ్గర వస్తుందండి, ఆడు వృద్ధాప్యానికి వెళ్ళిపోయి బీపీ, షుగరు, మందులు వాడుకోవటం, ట్యాబ్లెట్లు వేసుకోవటం, ఇవన్నీ కూడా వాడు వల్ల కాదు, వాడు చేసుకోలేడు. కాబట్టి భార్య సహకరించాలి, భర్త సహకరించాలి. మరి ఈ రకంగా వృద్ధాప్యంలోనే ప్రేమ కలిగి జీవించాలి. బిడ్డలను ఎక్కడో పంపించేస్తున్నారు, తల్లిదండ్రులు వదిలేసి అమెరికా రకరకాల దేశాలు వెళ్ళి ఉద్యోగం అని చెప్పేసి వాడి సుఖం కోసం వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళని తీసి చూసేవాళ్ళు లేరు. ఓల్డేజ్ హోముల్లో పడేస్తున్నారు. కొంతమంది అయితే అడ్డంగా ఉన్నారని చెప్పేసి సమాధుల్లో వదిలేసి వస్తున్నారు, కాలంలో తోసేస్తున్నారు, చంపేస్తున్నారు. ఎన్నో అకృత్యాలు ఘోరమైన పశుప్రాయంగా చేస్తున్నారు. పశుతుల్యంగా మానవత్వం కలిగి ఉండట్లేదు, జీవించట్లేదు. ఇది దేవుడు మెచ్చుకునేది కాదు. దేవుడికి
మనం దగ్గర కావాలంటే ఈ పనులన్నీ ఇక్కడ మానేసేయాలి. మానేసి వివాహ బంధం ఏవైతే ప్రమాణాలు చేసామో ఆ ప్రమాణాల ప్రకారం చక్కగా జీవితాంతం కష్టం వచ్చినా ఆ, సుఖం వచ్చిన వ్యాధులు బాధలు అన్నిటిలో గల ఐశ్వర్యంలో చూసుకుంటే ఉంది. పేదరికంలోనే ఒకరు అంటి పెట్టుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. డబ్బు సంపాదిస్తే భర్త ఒక రకంగాను, సంపాదించకపోతే వాడిని ఒక రకంగాను ఇలా చేయకూడదు. నలుగురు బిడ్డలు ఉండాలంటే తల్లిదండ్రులని వంతులు వేసుకుంటున్నారు. ఒక నెల నువ్వు చూడు, ఒక నెల నేను చూస్తా, ఇంకో నెల నువ్వు చూడు. నేనైతే అమ్మను చూస్తా, అమ్మ అయితే అన్ని పనులు నాకు చేసి పెట్టింది, నాన్న నువ్వు చూసుకో అని ఈ రకంగా రకరకాల మరి ఇవన్నీ కూడా ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి క్రైస్తవ సహోదరులారా, వివాహ బంధం చాలా గొప్పది. ఆ వివాహాన్ని గురించి మనం తెలుసుకోవటం, దాని ప్రకారం పిల్లలకి పెళ్ళిళ్ళు చేయటం, మరి వాళ్ళని చేయటం అనేది మనకి ఎంతో అవసరము. కాబట్టి ఇంకా ఉంది ఈ వివాహం గురించి నేను ఒక్కొక్కటి తెలియజేస్తూనే ఉంటాను. ఈ మధ్యలో లెంగ్త్ డేస్ వచ్చినాయి కాబట్టి ఈ సిలువ గురించి చెప్పాను, 14 స్థలాల గురించి చెప్పాను. మధ్యలో ఇది చెప్పినప్పటికి కూడా మళ్ళీ వివాహాన్ని గురించి నేను సంపూర్తిగా చెప్తాను. మరి ఈ రోజుకి పాఠం సెలవు. మీ అందరికీ వందనాలు. పరిశుద్ధుడు తండ్రి, నీ పాదములకు వందనాలు ప్రభా. తండ్రి, వివాహం యొక్క గొప్పతనాన్ని మాకు తెలియజేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఒకరి విలువ ఒకరు తెలుసుకొని దాంపత్య జీవితము ప్రభా చక్కగా పొంది మీకు ఆశీర్వాదకరంగాను ప్రభా ఉండేటట్లు తండ్రి దయచేయమని ఘనత మహిమ మీరే పొందమని ఈ మనవులని మాకు దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.